హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు పైథాన్ లైవ్. ఈ వీడియో సెషన్లో మనం డెవాప్స్లో మనం హెల్ప్ చార్ట్ మనం ఏ విధంగా యూజ్ చేస్తాం. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ హెల్ప్ చార్ట్ గురించి అయితే ఈ వీడియో సెషన్లో క్లియర్గా డిస్కస్ చేద్దామండి. సో అట్ ద సేమ్ టైం వచ్చేసి ఈ వీడియో ఎండ్లో మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ప్రొవైడ్ చేస్తానండి. సో ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే అబౌట్ డెవాప్స్ లైవ్ ట్రైనింగ్ క్లాసెస్ గురించి అయితే మాకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఫస్ట్లీ we need to start our video session అండి. సో what is mean by Helm అండి? జనరల్గా మనం లినిక్స్ ఎన్విరాన్మెంట్లో మనం లినిక్స్ ఎన్విరాన్మెంట్లో ప్యాకేజ్ మేనేజర్ యూజ్ చేస్తామండి. ఏదైనా ఒక సాఫ్ట్వేర్ మనం ఇన్స్టాల్ చేయడానికి లినిక్స్ ఎన్విరాన్మెంట్లో మనం ప్యాకేజ్ మేనేజర్స్ని అయితే యూజ్ చేస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ హ్యాట్ ఫ్లేవర్లో వచ్చేసి మనం ఎలాంటి ప్యాకేజ్ మేనేజ్ యూజ్ చేస్తామంటే లైక్ రెడ్ హ్యాట్ ఫ్లేవర్, లైక్ సెంట్ ఓఎస్, అమెజాన్ లినిక్స్ ఫ్లేవర్స్లో మనం ఎలాంటి ప్యాకేజ్ మేనేజర్ యూజ్ చేస్తామంటే ఎం ప్యాకేజ్ మేనేజర్ యూజ్ చేస్తామండి ఫర్ ఇన్స్టాలింగ్ అప్లికేషన్స్ అండి, ఫర్ ఇన్స్టాలింగ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ అండి. సో అలాగే మనం ఉబంటు ఫ్లేవర్స్లో కానీ లైక్ ఉబంటు ఫ్లేవర్స్, లైక్ డీబియన్ ఫ్లేవర్స్లో మనం ఎలాంటి ప్యాకేజ్ మేనేజ్ యూజ్ చేస్తామంటే లైక్ డీబియన్ ఫ్లేవర్స్లో మనం ఎలాంటి ప్యాకేజ్ మేనేజ్ యూజ్ చేస్తామంటే లైక్ యాప్ అని ప్యాకేజ్ మేనేజ్ చేస్తామండి. యాప్ మీన్స్ అడ్వాన్స్ ప్యాకేజ్ టూల్గా కాల్ చేస్తామండి. అడ్వాన్స్ ప్యాకేజ్ టూల్గా కాల్ చేస్తాం. అడ్వాన్స్డ్ అడ్వాన్స్డ్ ప్యాకేజ్ అడ్వాన్స్డ్ ప్యాకేజ్ టూల్గా కాల్ చేస్తామండి. ఏ ఫ్లేవర్స్ మనం యూజ్ చేస్తామంటే ఎస్ ఉబంటు యాజ్ వెల్ యాజ్ డీబియన్ ఫ్లేవర్స్లో ఇలాంటి ప్యాకేజ్ మనం యూజ్ చేస్తామండి. యాప్ గెట్ అని యూజ్ చేస్తామండి. సో లైక్ రెడ్ హ్యాట్ ఫ్లేవర్స్, సెంటోస్, అమెజాన్ లినిక్స్, లైక్ సుసి లినిక్స్, రాకీ లినిక్స్ ఫ్లేవర్స్ మనం ఎలాంటి ప్యాకేజ్ మనం యూజ్ చేస్తామంటే ఎం ప్యాకేజ్ మనం యూజ్ చేస్తామండి. దట్ మీన్స్ ఎల్లో డాక్ అప్డేట్ మాడిఫైయర్గా కాల్ చేస్తామండి. ఎల్లో డాక్ అప్డేట్ మాడిఫైయర్ అప్డేట్ మాడిఫైయర్గా కాల్ చేస్తామండి. అంటే ఏదైనా ఒక సాఫ్ట్వేర్ ప్యాకేజ్ మనం ఇన్స్టాల్ చేయడానికి ప్యాకేజ్ మేనేజర్ యూజ్ చేస్తున్నామండి in Linux environment only. Here comes to our point is Helm. So Helm is a package manager for Kubernetes. Helm is a package. Helm is a package manager for Kubernetes applications. Kubernetes applications and services and services. సో హెల్మ్ అనేది మనకి ఏంటంటే క్యూబర్నెటిస్లో మోస్ట్ ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తామండి. ఇట్ ఈజ్ ఏ ప్యాకేజ్ మేనేజర్ ఫర్ క్యూబర్నెటిస్ అప్లికేషన్స్ యాజ్ వెల్ యాజ్ సర్వీసెస్గా కాల్ చేస్తామండి. ఎస్, ఏ విధంగా మనం ఇంప్లిమెంట్ చేస్తామంటే సో మనం క్యూబర్నెటిస్లో వచ్చేసి లైక్ యామెల్ ఫైల్ని క్రియేట్ చేస్తామండి. లైక్ డిప్లాయ్మెంట్ డాట్ యామెల్, లైక్ యామెల్ స్క్రిప్ట్ని క్రియేట్ చేస్తామండి. లైక్ సర్వీసెస్. సో Kubernetes మనం మోస్ట్ ఫ్రీక్వెంట్గా డిప్లాయ్మెంట్ యాజ్ వెల్ యాజ్ సర్వీసెస్ లైక్ ఇంగ్రెస్. సో ఇలాంటి యామెల్ స్క్రిప్ట్ని అయితే డెవలప్ చేస్తాం. ఇవన్నీ మనం ఏం చేస్తాం ఇక్కడ ఎండ్ యూజర్ ఫైల్స్గా మనం క్రియేట్ చేస్తామండి. ఎండ్ యూజర్ ఫైల్స్ మనం క్రియేట్ చేస్తున్నాం. ఇలా ప్రతి ఇండివిజువల్ ఫైల్స్ని ఇలా మనం క్రియేట్ చేసినటువంటి ప్రతి ఇండివిజువల్ ఫైల్స్ మనం ఇక్కడ ఎస్ టెస్ట్ చేసి ఆఫ్టర్ దెన్ డిప్లాయ్మెంట్ అనేది పర్ఫామ్ చేస్తామండి. ఫస్ట్ వన్ టెస్ట్ చేస్తామండి, ఆఫ్టర్ దెన్ డిప్లాయ్మెంట్ టాస్క్ని పర్ఫామ్ చేస్తామండి. సో ఏ విధంగా మనం పర్ఫామ్ చేస్తాం కూడా త్రూ క్యూబర్నెటీస్ కమాండ్ ద్వారా ఇంప్లిమెంట్ చేస్తామండి. త్రూ క్యూబర్నెటీస్ కమాండ్ ద్వారా ఇంప్లిమెంట్ చేస్తామండి. లైక్ క్యూబ్సిటిఎల్, లైక్ ఏ విధంగా మనం ఇంప్లిమెంట్ చేస్తాం ఇక్కడ. సో ప్రతి సర్వీస్ ఇంప్లిమెంట్ చేద్దాం క్యూబ్సిటిఎల్ అప్లై. సో ఈ కమాండ్ ద్వారా మనం ఏం చేస్తామంటే లైక్ టెస్ట్ చేసి అప్లికేషన్ అయితే డిప్లాయ్మెంట్ చేస్తామండి. ఎవ్రీ అప్లికేషన్ ఎవ్రీ యామెల్ ఫైల్ని సపరేట్గా పర్ఫామ్ చేస్తామండి. బట్ ఇక్కడ మనం యామెల్ స్క్రిప్ట్ క్రియేట్ చేస్తాం. ఇలా బండిల్స్ ఆఫ్ ఇక్కడ మనం క్రియేట్ చేసినటువంటి బండిల్స్ ఆఫ్ లైక్ deployment.aml file, like a service.aml file, deployment,
like deployment.aml file, so as well as service.aml, and ingress.aml script అండి. సో ఈ సపరేట్ మనం క్రియేట్ చేసినటువంటి ప్రతి ఫైల్ ఇక్కడ బండిల్స్ ఆఫ్ ఫైల్స్ మనం ఎక్కడ స్టోర్ చేస్తున్నామంటే ఎస్, సో హెల్మ్ చార్ట్ లో స్టోర్ చేస్తున్నామండి. హెల్మ్ చార్ట్ లో స్టోర్ చేస్తున్నామండి. దట్ ఈస్ హెల్మ్ చార్ట్ లో స్టోర్ చేసి ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఎస్, దీన్ని ఎలా మనం కన్వర్ట్ చేస్తున్నామంటే ప్యాకేజ్ మేనేజర్ గా క్రియేట్ చేస్తాం. ప్యాకేజ్ మేనేజర్ గా క్రియేట్ చేస్తుంది. సో హెల్మ్ ప్యాకేజ్ మేనేజర్ మనకి ఏం చేస్తుందంటే ఎస్, హెల్మ్ చార్ట్ మనకి ప్రాసెస్ చేస్తున్నామండి. సో మనం ప్యాకేజ్ లాగా ఇక్కడ ఏం చేస్తున్నాం, ప్యాకేజ్ లాగా మనం ఏం చేస్తున్నామంటే ఇన్స్టాల్ అప్లికేషన్ పర్ఫామ్ చేస్తుంది. సో హియర్ మనం ఇక్కడ ఏం చేస్తున్నామండి, లైక్ రెడ్ హ్యాట్ ఫ్లేవర్, ఉబంటు ఫ్లేవర్ లో ప్యాకేజ్ మనం ఇచ్చేసిన ఇక్కడ ఎం యాజ్ వెల్ యాజ్ యాప్ అని ఇచ్చేస్తాం. ఏదైనా ఒక ప్యాకేజ్ మనం ఇన్స్టాల్ చేయడానికి ఎలాంటి ప్యాకేజ్ మనం ఇచ్చేస్తున్నాం. హియర్ ఆల్సో సేమ్ థింగ్ అండి. ఈ బండిల్స్ ఆఫ్ ఆమెల్ స్క్రిప్ట్ ని ఒక ఫైల్లో స్టోర్ చేస్తున్నాం. ఇలా స్టోర్ చేయమని సింపుల్ గా ఏమైనా కాల్ చేయొచ్చు ఇక్కడ, లైక్ హెల్మ్ ప్యాకేజ్ మేనేజర్ గా కాల్ చేస్తున్నాం. హెల్మ్ చార్ట్ ని క్రియేట్ చేసి ఆ పర్టికులర్ హెల్మ్ చార్ట్ ని ఒక రిపాజిటరీలో మనం స్టోర్ చేస్తామండి. లైక్ మనం జనరల్ గా ఎలాగైతే లైక్ మనం డెవలప్ చేసిన ఫైల్స్ ని అవర్ గిటబ్ రిపాజిటరీలో స్టోర్ చేస్తున్నాం, యాజ్ వెల్ యాజ్ డాకర్ హబ్ లో మనం క్రియేట్ చేసిన డాకర్ లో మనం క్రియేట్ చేసిన ఇమేజెస్ ని డాకర్ హబ్ లో స్టోర్ చేస్తాం. సిమిలర్లీ ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే ఎస్, హెల్మ్ హబ్ మనకు ఉంటుందండి. ఈ హెల్మ్ హబ్ లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం క్రియేట్ చేసినటువంటి హెల్మ్ ప్యాకేజ్ మేనేజర్ ని ఎస్ స్టోర్ చేస్తామండి. బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ మనం ఏం చేస్తామంటే ఎస్, సో హెల్మ్ హబ్ నుంచి మనం ఏం చేస్తామంటే ఎస్ పుల్ చేసుకుని మనం ఎస్ ఇక్కడ ఇన్స్టాల్ చేస్తామండి. సో బై యూజింగ్ హెల్మ్ ప్యాకేజ్ మేనేజర్, అబ్జర్వ్ ద డయాగ్రామ్ అబౌట్ హెల్మ్. ఎస్ ఇక్కడ మనం ఇక్కడ చార్ట్ ఉన్నామండి. ఇక్కడ మనం ఏమైతే ఇక్కడ ఫైల్స్ రాసామో లైక్ డిప్లాయ్మెంట్, లైక్ సర్వీస్, ఇంగ్రెన్స్, రిప్లికాస్, ఇలాంటి ఆమెల్ స్క్రిప్ట్ అంతా ఒక బండిల్స్ ఆఫ్ ఫైల్స్ మనం ఏం చేస్తామంటే చార్ట్ గా క్రియేట్ చేస్తున్నామండి. చార్ట్ గా క్రియేట్ చేస్తున్నాం. సో ఇలా చార్ట్ గా క్రియేట్ చేస్తాను ఎలా ప్రాసెస్ చేస్తున్నామంటే ఎస్, హెల్మ్ ప్యాకేజ్ మేనేజర్ గా క్రియేట్ చేస్తున్నామండి. ఇక్కడ మనం ఏం పర్ఫామ్ చేస్తామంటే హెల్మ్ ఇన్స్టాల్ అని యూజ్ చేస్తే ఇక్కడ మనం ఏమైతే ఫైల్స్ ని క్రియేట్ చేసామో ఈచ్ అండ్ ఎవ్రీ ఫైల్ సో మనకి సీక్వెన్స్ గా వన్ బై వన్ మనకు వచ్చేసి ఇక్కడ ఇన్స్టాల్ అవుతుందండి. సో బై యూజింగ్ హెల్మ్ ప్యాకేజ్ మేనేజర్, ఇట్ ఈస్ ఏ ప్యాకేజ్ మేనేజర్ టు లైక్ లినిక్స్ ఎన్విరాన్మెంట్ అండి. జనరల్ మనం లినిక్స్ ఎన్విరాన్మెంట్ లో ప్యాకేజ్ మేనేజర్ ఏ విధంగా యూజ్ చేస్తున్నాము, సో హెల్మ్ ప్యాకేజ్ మేనేజర్ సేమ్ కైండ్ ఆఫ్ ఆపరేషన్ పర్ఫార్మ్ చేయడానికి యూజ్ చేస్తామండి. సో బేసికలీ హెల్మ్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ ఇన్ రిపీటెడ్ ఇన్స్టాలేషన్ ఆఫ్ క్యూబర్నెటీస్ అప్లికేషన్స్ అండ్ సర్వీసెస్ అండి. సో రిపీటెడ్ మనకి ఏమైతే రిక్వైర్డ్ అవుతుందో ఆ పర్టికులర్ ప్యాకేజ్ మేనేజర్ మనం ఇన్స్టాల్ చేయడానికి హెల్మ్ ప్యాకేజ్ మేనేజర్ అయితే మనం ఫ్రీక్వెంట్ గా యూజ్ చేస్తామండి. సో అండ్ మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇస్తున్నాను కదా, అది ఏంటంటే సో మన పైథాన్ లైఫ్ లో డెవాప్స్ లైవ్ ట్రైనింగ్ బ్యాచ్ మనకి స్టార్ట్ అవుతుందండి. సో February 17th మనకు వచ్చేసి లైవ్ ట్రైనింగ్ బ్యాచ్ మనకి స్టార్ట్ అవుతుందండి. అండ్ ద టైమింగ్ వచ్చేసి మనకి ఏంటంటే ఈవినింగ్ 7 PM నుంచి 9 PM వరకు అండి. సో మండే నుంచి సాటర్డే వరకు మనకి లైవ్ సెషన్ ఉంటుందండి. సో అండ్ అలాగే మనకి ఇక్కడ ఎలాంటి ఫీచర్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నామంటే పైథాన్ లైఫ్ లో వచ్చేసి ఎవరైనా మన క్లాస్ మిస్ అయితే రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్ గా ఉంటుందండి. ఈ రికార్డెడ్ కంటెంట్ వచ్చేసి మనకి లైఫ్ టైం అవైలబుల్ గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం వచ్చేసి మనకి ఈ టోటల్ డ్యూరేషన్ ఆఫ్ ది కోర్స్ ఈస్ 2 months అండి. సో మనకి టోటల్ గా మినిమం డెవాప్స్ కోర్స్ మనం కంప్లీట్ చేయాలంటే సో మనకి మినిమం వచ్చేసి టైం ఎంత పడుతుందంటే 2 months ఆఫ్ టైం పీరియడ్ మనకి రిక్వైర్డ్ అవుతుందండి. సో అలాగే మనం ఎలాంటి ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తున్నామంటే లైఫ్ టైం రికార్డ్ కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నామండి. సో అలాగే ఎవ్రీ కాన్సెప్ట్ వచ్చేసి సాఫ్ట్ కాపీ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తామండి. అండ్ రెజ్యూమే బిల్డింగ్ యాజ్ వెల్ యాజ్ మాక్ ఇంటర్వ్యూ ప్రొవైడ్ చేస్తాం. జాబ్ పోర్టల్ మనకి అవైలబుల్ గా ఉందండి. ఎస్, జాబ్ అసిస్టెంట్ మనకైతే అవైలబుల్ గా ఉందండి. అండ్ ద ఫీ స్ట్రక్చర్ ఫర్ ది డెవాప్స్ ట్రైనింగ్ అండి. సో మనకి డెవాప్స్ బ్యాచ్ మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎస్, February 17th అండి.
సో ఇక్కడ మన డెవాప్ సెషన్స్ లో 4 రియల్ టైమ్ ప్రాజెక్ట్ ని కూడా మనం పర్ఫామ్ చేస్తామండి. 4 రియల్ టైమ్ ప్రాజెక్ట్ అండి, దట్ ఈస్ నెట్ఫ్లిక్స్ CI/CD as well as deploying applications with Kubernetes, Argo CD and Docker, deploying Amazon applications with the CI/CD using GitHub, Jenkins, Docker as Docker Hub and Sonar Kubernetes. సో వీటితో పాటు ఇక్కడ అప్ స్ట్రీమ్ అనే జాబ్స్ కూడా ఇంప్లిమెంట్ చేస్తామండి. ఇలాంటి 4 రియల్ టైమ్ ఆఫ్ అప్లికేషన్ మనం పర్ఫామ్ చేస్తామండి.